డియర్ పేరెంట్స్, టీఎస్ ఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ ముగిసి సీట్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో పరిశీలించి చూసినట్టయితే 98% సీట్లు ఫిల్అప్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి నా గురించి, డియర్ పేరెంట్స్, నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళకి శుభాశిస్సులు. ఎవరైతే చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదో వారు తప్పకుండా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మంచి అంశాలతో మీకు వీడియోలను తీసుకొస్తాను. మీ పిల్లలు భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఇంజనీరింగ్ కాలేజీ నుండి మీరు చేస్తున్నప్పటికీ కూడా ఆయా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క పర్ఫార్మెన్స్ని అనుసరించి మీకు మంచి విజయం లభిస్తుంది. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు ఎక్కడెక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఏంటి, అన్నిటి మీద కూడా మీకు ప్రత్యేకమైనటువంటి కాలమ్స్ చేస్తాను, ప్రత్యేకమైనటువంటి అవి చేస్తాను. కనుక మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుకెళ్తాం. సెకండ్ ఫేజ్ అనంతరం 98% సీట్లు పూర్తయినాయి. మొత్తం సీట్లు ఉన్న వాటిని పరిశీలించినట్లయితే కన్వీనర్ కోటాలో 86,590 సీట్స్ ఉండగా అందులో 81,490 సీట్స్ ఈ సెకండ్ ఫేజ్కి టోటల్ అలాట్మెంట్ జరిగింది. వీటిని పరిశీలించినట్టయితే మొత్తం కంప్యూటర్ అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి కోర్సులను 61,329 సీట్స్ ఉండగా 60,173 సీట్స్ ఫిల్ అయ్యాయి. అంటే 98.12% సీట్లు పూర్తయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అనుబంధ రంగాలలో 1,158 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,462 సీట్లు ఉండగా 29,074 సీట్స్ ఫిల్ అయ్యాయి. 98.68% ఇవి. సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఎంఎల్లో 14,081 సీట్స్కి గాను 13,778 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్ డేటా సైన్స్లో 7,985 సీట్లకు గాను 7,769 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఐటీలో 4,069 సీట్స్కి 4,025 సీట్స్ ఫిల్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీలో 1,621 సీట్స్కి 1,580 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఏఐ డేటా సైన్స్లో 1,479 సీట్స్ గాను 1,424 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఏఐఎంఎల్ ఇంజనీరింగ్లో 924 సీట్స్ గాను 895 సీట్స్ ఫిల్ అయ్యాయి. సిఎస్తో పాటు ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈసారి డిమాండ్ నెలకొంది. ఇందులో 9 విభాగాల్లో 16,573 సీట్స్ ఉండగా 14,895 సీట్స్ 89.88% సీట్లు భర్తీ అయ్యాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ టెలిమెట్రిక్స్, ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, డిజైనింగ్ అండ్ టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సుల్లో 100% సీట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా ఏరోనాటికల్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్, మెటలర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్ సీట్లలో 100% పూర్తయ్యాయి. ఇక మెకానికల్లో 3,370 సీట్స్ గాను 2,331 సీట్స్ 69.17% మాత్రమే పూర్తయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3,506 సీట్లకు గాను 2,797 సీట్స్ అంటే 78.57% పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్లో 4,731 సీట్స్ గాను 3,625 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇది 76.62%. ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్లో 69 సీట్స్ ఉండగా 29 సీట్స్ ఫిల్ అయ్యాయి. బయోటెక్నాలజీలో 102 సీట్స్ ఉండగా 62 సీట్స్ భర్తీ అయ్యాయి. మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్లో 50% కూడా భర్తీ కాలేదు. మనం పరిశీలించి చూసినట్టయితే 175 ఇంజనీరింగ్ కళాశాలలో 86,509 సీట్స్కి గాను 81,490 సీట్లు సెకండ్ విడత సెకండ్ ఫేజ్లో పూర్తి అయ్యాయి. ఇక కోస్గిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 68, 18 విశ్వవిద్యాలయాలలో 893, 2 ప్రైవేట్ యూనివర్సిటీలో 15, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 4,043 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 7 విశ్వవిద్యాలయాలతో పాటు 80 ప్రైవేటు కాలేజీలో 100% సీట్లు పూర్తయ్యాయి. రెండో విడత సీట్లు ఖరారైన విద్యార్థులు సెకండ్ లోపు తమ ట్యూషన్ ఫీజు పే చేసి
ఆన్లైన్ వెబ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆగస్ట్ 8న ప్రారంభమవుతుంది. ఆగస్టు 13th రోజు సీట్లు కేటాయించడం జరుగుతుంది. డియర్ పేరెంట్స్, ఎవరైతే ఇప్పటివరకు సీట్లు పొందారో వారు తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వారు వారి కాలేజీతో పాటు వేరే కాలేజీలో పెట్టుకుంటే కొత్త కాలేజీలో వచ్చినప్పుడు ఆ కాలేజీలో ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో వచ్చిన సీటు పోతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ అయితే మీరు ఫీజు పే చేసి ఆన్లైన్ వెబ్ రిపోర్టింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు ఈ సెకండ్ ఫేజ్ అనంతరం థర్డ్ ఫేజ్ పూర్తయినాక మాత్రమే మీరు కాలేజీలలో ఫిజికల్ రిపోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ పేరెంట్స్. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఆ భవిష్యత్తు కోసం నా వంతు కృషి ఇక మీకు వీడియోలను అందిస్తాను తెలియజేస్తూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.